ఇంతకు ముందు వీడియోలో ఎఫ్‌సిఆర్ అంటే ఏంటి? ఫార్మర్‌కి దీనివల్ల ఎంత మనీ సేవ్ అవుతుంది? అలానే ఎక్కువ ఎఫ్‌సిఆర్, తక్కువ ఎఫ్‌సిఆర్ వీటిల గురించి అయితే డిస్కస్ చేశాం కదా! ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా ఈ ఎఫ్‌సిఆర్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? అనేదైతే చెప్తాను. మీరు కూడా ఈ ఎఫ్‌సిఆర్‌ని అయితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసాక. చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకొక 1 ఎకర్ ఫార్మ్ ఉంది. దానిలో 1,00,000 ష్రింప్ అయితే మీరు వేశారు. ఈచ్ ష్రింపు కూడా మనకి ఒక గ్రామ్ అనుకుందాం. ఓకేనా? హార్వెస్ట్ చేసే టైంకి మనకి సర్వైవల్ అనేది 80,000 మాత్రమే ఉంది. 20,000 పోయింది. ఒక్కొక్క ష్రింప్ కూడా హార్వెస్ట్ చేసే టైంకి 20 గ్రామ్ ఉంది. మొత్తం మీరు యూజ్ చేసిన ఫీడ్ అనేది 1500 కిలో అనుకుందాం. టోటల్‌గా క్రాప్ మొత్తం యూజ్ చేసింది. సరేనా? ఇప్పుడు ఎఫ్‌సిఆర్ కాలిక్యులేషన్ ఎలా ఉంటదంటే, ఎఫ్‌సిఆర్ ఈక్వల్ టు టోటల్ ఫీడ్ బై అండ్ టోటల్ బయోమాస్ గెయిన్. అప్పుడు మనకి ఎఫ్‌సిఆర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫైనల్ బయోమాస్ 80,000 షింప్స్ మన దగ్గరున్నాయి. ఒక్కొక్క షింప్ 20 గ్రామ్స్ కాబట్టి మనకి 1600 కిలో అంటే 1.6 టన్. ఇనీషియల్ బయోమాస్ మనకి 1,00,000 షింప్ ఏసాం మనం. ఒక్కొక్కటి 1 గ్రామ్ అనుకుంటే 1,00,000 ఇంటూ 1 గ్రామ్ ఈక్వల్ టు 100 కేజీ అట్లానే నెట్ వెయిట్ మనది 1600. ఈ 1600 నుంచి 100 కిలో అయితే మైనస్ చేయాలి. ఎందుకంటే అది ఇనీషియల్ కాబట్టి మనం మైనస్ చేయాలి. అప్పుడు 1500 వస్తుంది. 1500 డివైడెడ్ బై 1500 తీసుకుంటే మనకి 1 అంటే మనకి ఒక కిలో ష్రింప్ రెడీ అవ్వడానికి మనకి ఒక కిలో ఫీడ్ అయితే అవసరం అవుతుంది. జనరల్‌గా మనకి ఎఫ్‌సిఆర్ అనేది 1.1, 1.2, 1.3, 1.4 ఇట్లా ఉంటుందన్నమాట ష్రింప్ కల్చర్. ఫిష్ కల్చర్‌లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. 1.6 లైక్ అలా కొన్నిసార్లు మారుతూ ఉంటుంది. ఈ ఎఫ్‌సిఆర్ అనేది మనకి తగ్గుతూ వస్తుందంటే ఫీడ్ క్వాలిటీ బావుంది. ఫీడ్‌లో ప్రోటీన్ కంటెంట్ అండ్ ఫైబర్ కంటెంట్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. అందుకనే తక్కువ ఫీడ్‌తో మనకి ఒక కిలో ష్రింప్ అయితే రెడీ అవుతుంది. ఆర్ ఎల్స్ ఎఫ్‌సిఆర్ అనేది ఎక్కువగా వచ్చినట్లయితే ఫీడ్ క్వాలిటీ అంతేం బాలేదు. ప్రోటీన్ కంటెంట్ కూడా అంతేం లేదు. ష్రింప్ తీసుకున్నా సరే ష్రింప్ ఎక్కువ ఫీడ్ తీసుకుంటుంది. ఒక కిలో ష్రింప్ రెడీ అవ్వడానికి ఒక 1.5 కిలో ఫీడ్ అయితే అవసరమవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ కాలిక్యులేషన్‌లో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి.